దేవుని స్తుతించే వాళ్ళు 3 రకాలు. ఎన్ని? అందులో ఒకటి ఏంటంటే, దేవుడు నాకు ఎన్ని మేలులు చేశాడు అని ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించేవారు మొదటి రకం. రెండవ వారు ఏంటంటే, దేవుని స్తుతిస్తే ఆయన బోల్డ్ మేలులు చేస్తాడనేవాళ్ళు రెండవ కేటగిరీ. రెండు మంచివే. దేవుడు చేసిన మేలును బట్టి ఆయన స్తుతించాలి. స్తుతి చేయుట ద్వారా ఎన్నో మేలులు దేవుడు చేస్తాడని కూడా దేవుని స్తుతించాలి. కానీ ఈ రెండిటికంటే ఉత్తమమైన ఒక వర్గం వాళ్ళు ఉంటారు. నాకు దేవుడు ఏ మేలు చేసినా చేయకపోయినా ఆయన గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆది సంభూతుడు, ఆయన ఈ సృష్టినంతటిని రచించినవాడు, అనంత జ్ఞాననిధి. ఆయనతో పోల్చట సమానులు ఎవరూ లేరు. కాబట్టి నా స్థితిగతులు మారినా నాకు సంబంధం లేదు, ఏమున్నా నాకు సంబంధం, ఏ లేకున్నా సంబంధం లేదు. నా గుండె గుడిలో ఆయనను దేవుడుగా కొలుస్తాననే వాళ్ళు 3వ కేటగిరీ. నా ఆశ ఏంటంటే, మొదటి 2 కూడా మనం చేయాలి. ఈ 3వ మెట్టు మీదకి మనందరం ఎదగాలి. మనకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువును స్తుతిస్తూ మన జీవిత కాలం మనం గడపాలి.